ప్రభునందు ప్రియమైన సంఘ బిడ్డలకు, దేవుని పిల్లలకు ఈ ఉదయకాల సమయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. గడిచిన రోజు నుంచి ఈ రోజు వరకు దేవుడు మనకు తోడుగా ఉండి ఆయన కృప మనతో ఉంచి మరొకసారి ఈ సమయంలో ఆయన స్తుతించుకోవడానికి ప్రభు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి దేవునికి మహిమ, ఘనత, ప్రభావాలు కలుగును గాక. ఆమేన్. అనుదిన వాక్యాహారం ద్వారా ఈరోజు దేవుడు మనకిస్తున్న వాక్య వాగ్దానం, నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును అని యెషయా గ్రంథం 54వ అధ్యాయము 8వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ మాటను మనం గమనించినట్లయితే మన ప్రభు యొక్క వాత్సల్యాన్ని మన ఎడల కురిపిస్తున్నట్లుగా ఈ మాటలో మనం చూస్తూ ఉన్నాము. అంటే దేవుడు ఎల్లప్పుడూ తన యొక్క ఉచితమైన కృపతో మనలను భద్రపరుస్తూ, బలపరుస్తూ, తన యొక్క వాత్సల్యమును, తన యొక్క కరుణ కటాక్షములను, తన యొక్క కృపను మన ఎడల సమృద్ధిగా అనుగ్రహిస్తున్నట్లుగా దేవుడు వాగ్దానాన్ని మనకి ఇస్తూ ఉన్నారు. అంటే దేవుడు తన యొక్క క్షేమాన్ని, ఆశీర్వాదాన్ని, సంతోషాన్ని, సమాధానాన్ని, శాశ్వతమైనటువంటి కృపతో కూడిన ఆశీర్వాదాన్ని ఎల్లప్పుడూ మనపై కుమ్మరిస్తూ ఉన్నారు. కనుక ఈ ఉదయకాల సమయంలో ప్రభు ఇస్తున్న వాగ్దానాన్ని గమనించి ఎల్లప్పుడూ దేవుడు మన ఎడల తన యొక్క వాత్సల్యమును కురిపిస్తున్నారనే మాటను గుర్తించి ప్రభు యందు భయభక్తులు కలిగి విశ్వాసంతో ఆయనకు అనుకూలమైన బిడ్డలుగా, ఆయన మాటను విని ఆయన యందు భయభక్తులు కలిగి జీవించే పిల్లలుగా, దేవుని యొక్క వాత్సల్యాన్ని మనం పొందుకునే పిల్లలుగా ఉండడానికి దేవాది దేవుడు ఈ వాగ్దానాన్ని విన్న వారందరి జీవితాల్లో నెరవేర్చును గాక. ఆమేన్. ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడైన మా దేవ, ప్రేమగల మా తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి మరొకసారి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, ఈ రోజంతా నీ పిల్లలమైన మాకు మీరే తోడుగా ఉండి సహాయం చేసి నడిపించండి. నీ మేలులు చేత నింపండి. నీ బిడ్డలకు కావలసినటువంటి దీవెనను, క్షేమాన్ని, ఆశీర్వాదాన్ని ఎల్లప్పుడూ దయచేయమని మీ నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈరోజు పుట్టినరోజు, పెళ్లిరోజు జరుపుకుంటున్న బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారందరినీ పేరు పేరున దీవించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.